మన ఇండియాలో జరిగే మరణాలలో 32% మరణాలు హార్ట్ స్ట్రోక్ ద్వారా జరుగుతున్నాయి. అసలు ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా జనాలు చచ్చిపోతున్నారు. షుగర్ బీపీతో కూడా సంబంధం లేకుండా జనాలు చాలా తక్కువ ఏజ్ లోనే మనకు హార్ట్ స్ట్రోక్ లో కుప్పకూలిపోతున్నారు. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ ను ముందే ప్రిడిక్ట్ చేసే ఏదైనా టెస్ట్లు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షుగర్ బీపీ ఉందా అని చూడకుండా ఏదైనా కొన్ని టెస్ట్ల ద్వారా నేను నా హార్ట్ స్ట్రోక్ ఫ్యూచర్ రిస్క్ ఏమన్నా తెలుసుకునే ఛాన్సెస్ ఉందా అంటే దానికి ఖచ్చితంగా ఒక 3 టెస్టులు ఉంటాయండి. ఈ 3 టెస్టులు డిఫరెంట్ పారామీటర్స్, ఈ బ్లడ్ వెజల్స్ లో బ్లాక్స్ ఏర్పడే క్రమంలో జరిగే డిఫరెంట్ ప్రాసెస్ ని ఈ 3 మనకు అసెస్ చేసి మనకు చెప్తాయి. సో దాంట్లో నంబర్ 1 టెస్ట్ వచ్చేసి ApoB. సో నార్మల్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని చాలా మంది దాని సారగేట్ మార్కర్ అంటే హార్ట్ స్ట్రోక్ కి మార్కర్ లాగా తీసుకుంటుంటారు. కానీ ఎల్డిఎల్ లో కూడా స్మాల్ అండ్ లార్జ్ 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. స్మాల్ డెన్స్ కొలెస్ట్రాల్ వల్లనే డ్యామేజ్ జరుగుతుంది. ఈ స్మాల్ డెన్స్ కొలెస్ట్రాల్ ని మెజర్ చేసే అక్యురేట్ టెస్ట్ అనేది చాలా కాస్ట్లీ అండ్ చాలా ల్యాబ్స్ లో అవైలబుల్ కూడా ఉండదు. సో దాన్ని ఇండైరెక్ట్ గా అసెస్ చేసే ఒకానొక టెస్ట్ ApoB. సో ఈ ApoB అనే టెస్ట్ మనకు అథిరోజెనిక్ పార్టికల్స్ ఎన్ని యాక్టివ్ గా ఉన్నాయి అంటే మన బ్లడ్ వెజల్స్ లో చొచ్చుకపోయి మనకు ప్లేక్స్ అంటే బ్లాక్స్ ఫామ్ చేసే కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అక్యురేట్ గా ఇస్తుంది. సో ఈ ApoB లెవెల్స్ 80 బిలో ఉంటే మనకు లో రిస్క్ అని చెప్పొచ్చు. 80 to 100 మధ్యలో ఉంటే మోడరేట్ రిస్క్ అని చెప్పొచ్చు. 100 to 120 ఉంటే హై రిస్క్ అని చెప్పొచ్చు. మోర్ దెన్ 120 ఉంటే వెరీ హై రిస్క్ ఉందని చెప్పొచ్చు. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఇది మీ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో అవైలబుల్ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ టు హెచ్డిఎల్ రేషియో. అంటే ట్రైగ్లిజరైడ్స్ కి హెచ్డిఎల్ కి రేషియో ఎంత ఉంది? మోస్ట్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్, అన్ఫార్చునేట్లీ మోస్ట్ ల్యాబొరేటరీస్ ఈ రేషియో డైరెక్ట్లీ ఇవ్వట్లేదు. సో మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ రేషియో మన టోటల్ గా ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం మెటబాలిక్ హెల్త్ ఏ విధంగా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ బాడీలో ఎలా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఈ రేషియో లెస్ దెన్ 2 ఉన్నట్లయితే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీలో లేనట్టే, అంటే లో రిస్క్ ఉన్నట్టు. 2 to 3.5 ఉంటే మోడరేట్ రిస్క్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. అండ్ మోర్ దెన్ 3.5 ఉంటే వెరీ హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తే మీకు ట్రైగ్లిజరైడ్స్ 160 ఉన్నాయి అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 ఉంది. సో 160/40 అంటే 4 అంటే వెరీ హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవాళ స్టార్ట్ అయిందంటే 20 years తర్వాత మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిజరైడ్ బై హెచ్డిఎల్ టెస్ట్ మీరు ఎనీ టైం చేసుకున్నట్లయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేది మన బాడీలో తెలుస్తుంది. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి HSCRP. సో ఈ HSCRP అనేది ఇన్ఫ్లమేషన్ తెలుపుతుంది. హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడాలంటే మెయిన్ కావాల్సింది ఒకటి మెటబాలిక్ హెల్త్ బాగాలేకపోవడం, హై ఇన్ఫ్లమేషన్ ఉండడం, అథిరోజెనిక్ కొలెస్ట్రాల్ ఉండడం. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దీంట్లో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి HSCRP. ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఏ విధంగా వెళ్తుంది అనేది చెప్తుంది. సో ఈ HSCRP లో 0 to 1 ఉంటే లో రిస్క్, వెరీ లో ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు. 1 to 3 ఉంటే మోడరేట్ ఇన్ఫ్లమేషన్ బాడీలో జరుగుతున్నట్టు. 3 to 8 ఉన్నట్లయితే మనకు బాడీలో హై ఇన్ఫ్లమేషన్ వెళ్తున్నట్టు, హై రిస్క్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ ఉన్నట్టు లెక్క. మీకు కనుక షుగర్ బీపీ ఎలాంటివి లేనట్లయితే ఈ 3 ఫ్యాక్టర్స్ మీ హార్ట్ స్ట్రోక్ రిస్క్ ని అక్యురేట్ గా అసెస్ చేస్తాయి. ఒకవేళ మీకు షుగర్ బీపీ ఉందంటే మీ HbA1c అండ్ మీ బీపీ వాల్యూ కూడా దానికి యాడ్ అయి ఉంటుంది. ఒకవేళ హెల్తీ పర్సన్ ఏదైనా టెస్ట్ చేయించుకొని నా హార్ట్ రిస్క్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రాంగ్ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉన్నట్లయితే ఈ 3 టెస్ట్లతో పాటు మీ బీపీ అండ్ HbA1c అంటే షుగర్ టెస్ట్ కూడా మెజర్ చేసుకోండి. ఈ 5 పారామీటర్స్ ద్వారా మీ హార్ట్ రిస్క్ అనేది అక్యురేట్ గా తెలుస్తుంది. మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా ఫాలో అప్ చేస్తూ ఆ రిస్క్ ఎంతవరకు తగ్గుతుంది అని కూడా మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.